నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. బర్కత్పుర చౌరస్తా నుండి కిషన్ రెడ్డి ఇంటికి యూత్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. అయితే కిషన్ రెడ్డి ఇంటి వైపు వెళ్తున్న నాయకులను బర్కత్పుర చమాన్ వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. 33 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సిటీ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ మోతే రోహిత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని, దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ మోతే రోహిత్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మోతే రోహిత్ అన్నారు. ఈరోజు దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈరోజు యువకులను దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ 33 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు. కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించాలి. దేశంలో ఎక్కడ చూసినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ లీకులు అవుతున్నాయి. యువత ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ చెలగాటమాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి ఈరోజు మేము తలపెట్టడం జరిగింది. ఖచ్చితంగా నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. ఈరోజు